ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. లేవియా కాండం 26 అధ్యాయం 6 వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషులే దుష్టుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారండి. ఈ లోకంలో మనం బ్రతకాలనంటే చాలా కష్టంగా ఉంది. క్రైస్తవులు బ్రతకాలంటే, దేవుని సేవకులు బ్రతకాలనంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉందండి. మనుషులే మృగాల్లాగా వస్తున్నారండి. ఆ మనుషుల్ని మోసం చేసేటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అంటే ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు రాకడ అతి సమీపంలో ఉందండి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత్య దినాల్లో నా ఆత్మని బిడ్డల మీద కుమ్మరిస్తానని కూడా యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలా, వాక్యానుసారంగా బ్రతకాల, మాట్లాడే ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మనం నాలికతో మనం మాట్లాడే మాటలు వారి ఇతరులకు అపార్థమైపోయి వాళ్ళు మనల్ని బాధ పెట్టేదానికి, దుఃఖ పెట్టేదానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నామని మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకునే బిడవగా ఉండాలి. ఈ లోకంలో అన్యాయం చేసే మనుషుల్ని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడితే ఈ లోకము సాతాను వెళ్తుంది కాబట్టి ఆ సాతాన్ది పై చేయి అవుతుంది. క్రైస్తవులు దిగిపోతూ ఉన్నారు, క్రైస్తవులను బాధ పెడుతున్నారు, క్రైస్తవుల్ని ప్రాణాలు కూడా తీస్తున్నారండి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఏ మృగము నీ దగ్గరికి రాకుండా, ఖడ్గము నీ దేశంలోకి రాకుండా నేను నిన్ను కాపాడుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో ప్రాణాన్ని కాపాడుకునేవాడు పరలోకంలో పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో ప్రాణము పోగొట్టుకునేవాడు పరలోకంలో తెచ్చుకుంటాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనము ఎన్ని ఖడ్గాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మనము ప్రేమతోనే ఇతరులకి వాక్యం చెప్పే బిడ్డలుగా ఉండాలి. మనం చెప్పాలండి, మంచితనంగా చెప్పాలి. వాళ్ళు విన్నా వినకున్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము అందరితో ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మేము చెడుకు అవకాశం ఇవ్వకుండా యేసయ్య మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా, మీ సేవకులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి అయ్యా. ఈ లోకంలో మేము మనుషుల దగ్గరికి వెళ్లకుండా, అధికారుల దగ్గరికి వెళ్లకుండా, గొప్ప గొప్ప డబ్బు ఉండేటువంటి వారి దగ్గరికి వెళ్లకుండా, యేసయ్య మనుషుల్ని ఆశ్రయించకుండా సాక్షాత్తు మిమ్మల్ని ఆశ్రయించి మంచి మనసును దయచేయండి అయ్యా. ధవలవనుడా స్తోత్రం, రత్నవనుడా స్తోత్రం, ప్రకాశమానమైన వేకు చుక్క స్తోత్రం, జల్దారి వృక్షము వంటి వాడ స్తోత్రమయ్యా. ఎంత స్తుతించినా కూడా తక్కువేనయ్యా. ఏ దుష్ట మృగము మా దగ్గరికి రాకుండా, మనుషుల్లో ఉన్నటువంటి మృగాలు మా దగ్గరికి రాకుండా, ఏ ఖడ్గము మా దగ్గరికి రాకుండా, మా ప్రాణాలు పోకుండా కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, ఇప్పుడు ఈ లోకంలో బ్రతికేదని చాలా కష్టంగా ఉంటూ ఉన్నాయి. రోజుకి సెకండ్కి ఎన్నో ఆత్మలు వేసి చనిపోతూ ఉన్నాయి. ఎంతో మంది పుడుతూ ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ భూలోకము బలాత్కారంతో నిండిపోయిందయ్యా. యేసయ్య, మనుషులు దీనిని ఆక్రమించుకొని ఉన్నారు, బలాత్కారులు దీన్ని ఆక్రమించుకొని ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు కెలవరం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.